ఇక ప్రైవేట్ వైద్య కళాశాలలపై విజిలెన్స్ విచారణంట. వైద్య విద్యలో నాణ్యత సదుపాయాలపై ఫిర్యాదులతో సర్కార్ నిర్ణయం అంట. ఇటీవలే 3 కాలేజీలపై విచారణ, అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తింపు, విద్యార్థుల సస్పెండ్కు ఎగనామం, స్టైఫండ్కి ఎగనామం పెడుతున్నారు. అంటే అసలు యాక్చువల్గా వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వాలి, కానీ స్టైఫండ్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ కాలేజీలో తీసుకుంటున్నాయి. మన తీర్మానం చెప్పిండు కదా, కొన్ని కాలేజీలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళ కథ అంతా తెలుసాలి. ఎందుకంటే ఫీజులు ఒకవేళ ఇరా అంటే కోట్ల వసూలు చేస్తారు, వీళ్ళ స్టైఫండ్ ఏమి ఇస్తలేరు. మళ్ళీ ఆడేమైనా నాణ్యమంగా ఉంటుందేమో, అద్భుతంగా ఉంటుందా అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆగా ఉంటుంది కథ. ఎందుకనంటే ఆడ శవాలు దొరికాయి. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వాళ్ళకు ఏది డెడ్ బాడీస్ అవసరం ఉంటాయి. ఎవరికి? ఈ మెడికల్ కాలేజీలకు డెడ్ బాడీలు అవసరం ఉంటాయి. ఎందుకంటే డెడ్ బాడీలను కోసి ఏ పార్ట్ ఎట్లున్నది, ఏం కథ, లోపల లివర్ ఎట్లుంటుంది, ఇట్లా కాలేయం ఇదేంది, మన కిడ్నీ ఎట్లుంటుంది, ఇది ఎట్లుంటుంది, అది ఎట్లుంటుంది, అన్నీ కూడా గుండె ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా చూడడానికి వాళ్ళకు డెడ్ బాడీస్ అవసరం ఉంటాయి. ఈ డెడ్ బాడీస్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కువ శాతం ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్లో, తర్వాత గాంధీ హాస్పిటల్లో దొరుకుతాయి. ఎందుకంటే గుర్తు తెలియని మృతదేహాలు కానీ లేకపోతే అనాథ శవాలు కానీ ఇటువంటి వాటికి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వీటికి సంబంధించి ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ కాలేజీలకేమో అవన్నీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంతో ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంట, ఆ సేవలు లేకుండానే నడిపిస్తుంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే రోగులు కూడా ఉంటారు. సరిగా రోగులు కూడా ఉండకపోతే ఎవరన్నా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు రోగులను తీసుకొచ్చేసి శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా లెక్క అంత అరేంజ్ చేస్తారట. ఇక వైద్య విద్యలో నాణ్యత సదుపాయాలపై ఫిర్యాదుతో సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇటీవలే 3 కాలేజీలపై విచారణ, అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తింపు, విద్యార్థుల స్టైఫండ్కు ఎగనామం పెట్టిండ్రు, అధ్యాపకులు మౌలిక సదుపాయాలు ఎక్కడ కూడా ఉన్నాయి కొరత, 17 అంశాలపై వివరాలు ఇవ్వాలని అన్ని ప్రైవేట్ కాలేజీలను కోరిన సర్కార్. స్పందించని పలు కాలేజీలు ప్రభుత్వం సీరియస్గా ఉంది, విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వచ్చి చూస్తే మొత్తం తేలిపోతుంది లెక్క. అయితే ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళు కూడా మేనేజ్ చేస్తున్నాడే వీళ్ళు, ఇదో కథ ఉన్నది. మళ్ళా రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కళాశాలలపై వచ్చిన ఫిర్యాదులు, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో బయటపడిన అవకతవకల నేపథ్యంలో వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని తాజా చర్యలకు ఉపక్రమించింది. వాస్తవానికి రాష్ట్రంలోని పలు ప్రైవేట్ వైద్య కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ముందు నుంచే ఉన్నాయి. అందులో 3 కాలేజీలపై కొన్ని రోజుల కింద వైద్య విద్యార్థులు ఫిర్యాదు చేయగా సర్కారు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో పలు అవకతవకలను విజిలెన్స్ గుర్తించింది. అధ్యాపకులు లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాల కొరతతో పాటు ఏళ్లుగా వైద్య విద్యార్థులకు స్టైఫండ్ కూడా ఇవ్వడం లేదని తేల్చి సర్కారుకు నివేదిక ఇచ్చింది. సదరు కాలేజీల్లో సీట్ల కోత, అడ్మిషన్ల రద్దుతో పాటు క్రిమినల్ చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. ఈ క్రమంలో మిగతా ప్రైవేటు వైద్య కాలేజీలపై వచ్చిన ఫిర్యాదులపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందంట. ఎంత కూడా నడుస్తూ ఉన్నది కథ, వాళ్ళు తేలిపోవాలి లెక్క.